లక్ష్మీ ముచ్చట్లు. చేతబడి చెడు ప్రభావం జరిగింది ఎలా అని తెలుసుకోవడం ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ చేతబడి చేసేటి వాళ్ళు ఎవరు అనుకుంటున్నారండి? మీరు ఎవరు చేపిస్తారు అని అనుకుంటున్నారు? ఎవరో కాదండి, రక్త సంబంధికులే చేపిస్తారండి. మనకి ఎందుకు చేపిస్తారండి వాళ్ళు అనుకుంటున్నారు మీరు? ఎందుకు అంటే మనము వాళ్ళకన్నా మంచిగా డెవలప్ అవుతున్నామనండి, బాగుపడుతున్నామనని, పైసలు మన దగ్గర మంచిగా ఉన్నాయి అని చెప్పేసానని, అన్యోన్యంగా భార్యాభర్తలు ఉన్నారు, పిల్లలు మంచిగా ఉన్నారు, వీళ్ళకి ఇంత మంచిగా ఉన్నారా అని కళ్ళు మండించుకుంటారండి. మండించుకొని లేని సంతోషం వీళ్ళ దగ్గర ఉందా, మనకి లేని ఫ్యామిలీ అని చెప్పేసానని కుళ్ళుకుంటారండి. రక్త సంబంధికుల్ని అసలు నమ్మద్దండి. వాళ్ళు ఉన్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరైనా కానీ ఇంటికి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళు వెళ్ళేంత వరకు వాళ్ళని గమనిస్తూనే ఉండాలండి. వాళ్ళు ఎందుకు వస్తారంటే ఇంటికండి, మనం వాడిన బట్ట క్లాత్ తీసుకెళ్ళడానికి వాళ్ళు చెప్తారండి, తీసుకురమ్మని. ఏదో ఒక వస్తువు తీసుకురండి, వాళ్ళు వాడిన వస్తువులు తీసుకురండి, తీసుకొస్తే ఈజీ అవుతుంది చెయ్యడానికి అని చెప్పేసానని వాళ్ళు మంత్రగాళ్ళు చెప్తారండి. వీళ్ళకి చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు మన ఇంటికి వస్తారండి. మనం వాడిన క్లాత్ వాళ్ళ ముందు జడ కూడా వేసుకోకూడదండి. నాకు చాలా పెద్ద హెయిర్ ఉండేదండి. ఆ హెయిర్ నేను వాళ్ళు వచ్చినప్పుడు జడ వేసుకున్నానండి. గతం వాళ్ళు వెళ్ళిన తర్వాత రోజు నుంచి అండి నాకు నా హెయిర్ మొత్తం ఇంత జుట్టు రాలిపోవడం స్టార్ట్ అయ్యిందండి. అవి ఎలా చేయాలి, ఏమేమో ఐటమ్స్ తీసుకెళ్తారు అని అంటే అండి, మనం నడుస్తాం కదండి, మన కాలి కింద ఉన్న మట్టి తీసుకెళ్తారు, మనం వాడే వస్తువులు క్లాత్ తీసుకెళ్తారండి, జుట్టు తీసుకెళ్తారండి, గోర్లు తీసుకెళ్తారండి, ఇవన్నీ తీసుకెళ్తారండి. ఎందుకంటే మనము పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైము అన్నీ మన చుట్టాలకు అన్నీ కరెక్ట్ తెలుస్తాయి కదండి. తెలుస్తాయి కాబట్టి మనం వాడిన వస్తువులు తీసుకెళ్తే వాళ్ళు కరెక్ట్ టైము, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చెప్తే వాళ్ళు చేయడానికి, మనకి మన మీద ప్రయోగం జరగడానికి ఇవన్నీ ఉపయోగపడతాయండి, ఉపయోగపడతాయట. ఫోటోలు అంటే ఇంకా ఈజీ కదండి. ఫోటోలు కామన్, మనం అందరం ఇప్పుడు ఫోన్లు, ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయండి. ఫోటోలు తీసుకున్నాడు, ఏ సెలబ్రేషన్ అయినా కూడా ఫోటోలు తీసుకున్నాడు, ఫేస్బుక్లో పెట్టుడు, వాట్సాప్లో పెట్టుడు, స్టేటస్లో పెట్టుడు, ఇవన్నీ పెద్ద విషయం కాదు కదండి. ఈ ఫొటోస్ దొరుకుడు, ఫొటోస్ కూడా అట అండి. అయితే ఈ వస్తువులన్నీ వాళ్ళకి దొరకకుండా ఆపడం మనతోటి అవుతుందా అండి? కాదు. ఇలా జరుగుతుందండి. చేతబడి జరుగుతుంది. జరిగిన తర్వాత వచ్చే సూచనలు ఏమనుకుంటున్నారండి మీరు? మనకి ఇంట్లో ఆరోగ్యం ఖరాబ్ అవుతుందండి. చాలా మంచిగా ఉంటాం అప్పటి వరకు, హెల్త్ ఖరాబ్ అవుతుంది. హాస్పిటల్కి వెళ్తామండి. హాస్పిటల్కి వెళ్తే అన్ని టెస్టులు చేస్తారు. ఏం లేదు, చాలా మంచిగా ఉంది, నువ్వు అపోహ పడుతున్నావు అని చెప్పేసి డాక్టర్ రిపోర్ట్స్లన్నీ నార్మల్ వస్తాయండి. ఇదొక సూచన అండి. సూచన అంటారా, ప్రమాదం అని అంటారా? మన దగ్గర 100 రూపాయలు ఉంటాయండి డబ్బులు, 1000 రూపాయలు ఖర్చు అవుతాయండి. అలా ఖర్చులు వచ్చి మీద పడతాయండి మన మీద. ఈ అర్థం కాదండి ఇలా ఎలా పైసలు ఖర్చు అవుతున్నాయి అని చెప్పేసి మనం అంతా అనుకోం కదండి. ఇది చెడు వల్లనేమో అని క్వశ్చన్ అనేది మనకి రాదు. నాకండి 15 సంవత్సరాలు అయిందండి ఇవన్నీ తెలుసుకోవడానికి. చాలా నష్టపోయానండి నేను. ఆస్తి నష్టపోయాను, ఆరోగ్యం నష్టపోయాం మేము, నా కుటుంబం చాలా సఫర్ అయ్యామండి. అర్థం కాలేదు నాకు. ఇది మీకు జరగకూడదనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ చిన్న మెసేజ్ చెప్తున్నా. ఇది చిన్నదేం కాదు, చాలా పెద్దది.
మీకేమన్నా ఇలా జరుగుతున్నాయా అని నాకు తెలియదు. ఎందుకంటే నాకు జరిగినాయి కాబట్టి నా ద్వారా ఎవరికైనా ఇట్లా తెలుసుకోగలిగితే వాళ్ళు జాగ్రత్త పడతారని చెప్తున్నానండి. నేను దైవ భక్తురాలనండి. చిన్నప్పటి నుంచి దైవ భక్తురాలిని. దైవ ప్రేరణ ఉంది కాబట్టి అండి నేను ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి ముందుకొచ్చానండి. ఇన్ని సంవత్సరాలు నాకు అర్థం కాలేదండి. చాలా నష్టపోయా నేను. ఎంత నష్టపోయానని నేను ముందు వీడియోలన్నీ నేను మెల్లమెల్లగా మీకు అన్ని విషయాలు చెప్తానండి. నాకు నా లైఫ్లో ఏమేమి జరిగినాయి అని వేరే ఎవరికో కాదండి, నాకు జరిగినాయి. నేను నా అనుభవమే మీకు చెప్తున్నానండి. ఎలా జాగ్రత్త పడాలి అని నేను లాస్ట్లో మీకు అన్ని వివరంగా చెప్తానండి. మనం ఎలా బయటపడాలని కూడా నేను లాస్ట్లో చెప్తానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు ఫార్వర్డ్ కొట్టకుండా వినండి. మీరు నాకు జరిగిన ఉదాహరణ ఒకటి చెప్తున్నానండి. మా ఇంటికండి మా వారి వాళ్ళ సొంత బ్రదరే అండి, నిండు అమావాస్య రోజు, అది కూడా దీపావళి అమావాస్య రోజు అండి, వాళ్ళ భార్యని బిడ్డని ఇంటికి తీసుకొని వచ్చిండండి. ఇంటికి వచ్చి ఏం చేసిండ్రో తెలియదండి. మాకు అప్పటి నుంచి చెడు జరగడం స్టార్ట్ అయ్యిందండి. ఏం చెడు జరిగింది అనుకుంటున్నారండి మీరు? ఆ చెడు ఏంటిదో నేను చెప్తా, ఒక్కొక్కటిగా చెప్తాను, మీరు వినండి అండి. ఇది మీకు కూడా ఉపయోగపడుతుందండి. మాకు ఇంట్లో అండి స్టార్టింగ్ నా భర్తకి పెద్ద యాక్సిడెంట్లు అండి. 4-5 యాక్సిడెంట్లు. పెద్ద లారీ వచ్చి ఆగిందండి, ఇలా ఆపినట్టు ఆగింది లారీ. ఒకసారి పెద్ద బొలోరో, ఏసీపీ ఇవన్నీ వచ్చి ఎవరో ఆపినట్టు ఇట్లా ఆపినరండి. నేను చాలా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నానండి. ప్రయత్నం చేసినా కూడా నాకు అశాంతి అన్నది అర్థమవుతుందండి. అశాంతి వచ్చుడు స్టార్ట్ అయ్యిందండి. అది నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి చాలా ఆలోచించానండి. చాలా ప్రయత్నాలు కూడా నేను చేస్తున్నాను. నేను ఆపలేదండి ప్రయత్నాలు. పరిష్కార మార్గాలు వెతుకుతూనే ఉన్నానండి. ఎలా అంటే ఫస్ట్ ఇవి యాక్సిడెంట్లు అయినాయా అండి. తర్వాత మా పాపకి హెల్త్ ఖరాబ్ అయిందండి. చాలా మంచిగా ఉండేదండి మా పాప. ఏం తిన్నా తాగినా తనే, చిన్న పాప తనలోనే తనే మాట్లాడేదండి. మాకు అర్థం కాకపోయేదండి. ఊకే సిక్ అయ్యేదండి. జ్వరము, డబ్బులైతే అండి ఆటోమేటిక్గా ఇట్లా బాగా ఖర్చు అయ్యేదండి. మా పాప వల్లనే హాస్పిటల్కి అండి నెలలు హాస్పిటల్ తిరిగినామండి. నెలలు ఇట్లా హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యి ఉన్నామండి. ఆమెకి ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు ఇవన్నీ వాడి ఎందుకు అవుతుందా అని అర్థం కాకపోయేదండి. మా పాప బాగా సఫర్ అయిందండి. బాగా తిరిగినాం మేము ఆమెను పట్టుకొని. ఎందుకు అవుతుందని చెప్పేసి బాగా ఆలోచించానండి. ఆలోచించి మనం మంచిగా ఉన్న వాళ్ళం, భార్యాభర్తలు మంచిగా ఉన్నా కూడా అండి భార్యాభర్తలకు గొడవలు వస్తాయండి. ఇంట్లో వస్తువులు ఉంటాయి కదా అండి, వస్తువులు కూడా మంచిగా నడిచే వస్తువులు కూడా ఖరాబ్ అవుతాయండి. టీవీ అంటారా, ఫ్రిడ్జ్ అంటారా, ఎలక్ట్రిషియన్ ఐటమ్స్ అంటారా, ఫ్యాన్లే అంటారా, మంచిగా రన్ అయ్యాయి కూడా అండి ఖరాబ్ అయిపోయి ఎందుకు ఖరాబ్ అవుతానో కూడా మనకు అర్థం కాదండి. ఎలక్ట్రిషియన్ ఐటమ్ కదా, అవి కూడా ఇట్లా దానికి ప్రభావం అవుతాయా అని మీకు డౌట్ రావచ్చండి. వస్తాయి. ఎందుకు అంటే మన డబ్బులనే ఖర్చు కావాలి కదా అండి, మన దగ్గర ఉండకూడదు కదా. భార్యాభర్తలకు గొడవలు వస్తాయండి. మంచిగా అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్యలో బాగా గొడవలు వస్తాయి. గొడవల తర్వాత అశాంతి వస్తుందండి. ఆఫీస్లో ఎక్కడైతే జాబ్ చేసేది ఉంటాయో ప్రాబ్లమ్స్ ఇలా వస్తాయి. బాసుల కాడ నుంచి, అక్కడ వాళ్ళు కొలీగ్స్ దగ్గర నుంచి ఇలా చాడీలు చెప్పుడు, అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడు. ఆటోమేటిక్ చిన్న విషయానికి ఏదో పెద్ద విషయంగా చేసి చూపెడతారండి. అది ఎందుకు అని అనుకుంటున్నారంటే అండి, ఈ చెడు వల్లనే అండి. ఆ చెడు ఎలా వస్తుందని అనుకుంటారండి. వచ్చే చుట్టాలని అస్సలు నమ్మకూడదండి. ఎందుకంటే మన వస్తువుల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ వస్తువులు మన వాడిన బట్ట, గోర్లు, జుట్టు ఇవన్నీ తీసుకెళ్తారండి.
ఈ వస్తువులన్నీ మనం ఈ విషయంలో ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ ఉన్నాయని వాళ్ళు వస్తారు కదా అండి. వచ్చినప్పుడు వాళ్ళని గమనిస్తూనే ఉండాలండి. ఎందుకంటే చుట్టాలు కాబట్టి మనం ఏం చేయలేము, ఎదురుగానే ఉండాలి. వాటర్ కోసమని, దానికోసమని, దీనికోసమని మనం పక్కకు వెళ్ళకూడదు. వెళ్ళినామంటే వాళ్ళు ఏదో ఒకటి తీసుకెళ్ళడమా, లేకపోతే తీసుకొచ్చింది వేయడమా, అంటే సజ్జ పైన అంటారా, బెడ్ కింద అంటారా, సోఫాల కింద అంటారా, వేసి సైలెంట్గా ఉంటారండి వాళ్ళు మనకు తెలియకుండా. ఇంకొకటి అండి, నిద్ర చెయ్యాలి అని అంటారు కదా అండి, అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్ధరాత్రి లేస్తారండి వాళ్ళు. అర్ధరాత్రి లేచి ఏమన్నా చేయగలరు. వాళ్ళు లేచినప్పుడు మనం కూడా బాగా తెలివితో ఉండాలండి. తెలివితో ఉండి వాళ్ళని గమనిస్తూ ఉండాలి. సొల్యూషన్ ఉందండి, ఏం భయపడిన అవసరం లేదు. వాళ్ళు ఇట్లా వచ్చి చేస్తున్నారు అని చెప్పేసి మనం భయపడిన అవసరం లేదు. పెద్దలు దానికి నాకు సొల్యూషన్ కూడా చెప్పిండ్రు, నేను కూడా చేసుకున్నా. మీకు కూడా ఈ సొల్యూషన్ అనేది నేను లాస్ట్లో మీకు చెప్తానండి, ఏ విధంగా బయటపడాలి అని చెప్పేసానని. ఇప్పుడు నేను చెప్పిన చాలా విషయాలు ఉన్నాయి కదండి, ఆ విషయాల్లో మీకేమన్నా మీకు జరిగినాయా, మీకు దగ్గర అనుభవం అయ్యిందా? మీకు అనుభవం అయితే ఈ విషయాలు నేను 10 రకాల సమస్యలు చెప్పాను కదండి, ఇందులో ఏదో ఒకటి మీకు అనుభవం అయితే ఆ విషయాలకి ఆ పరిష్కారము అప్పుడు మీకు అర్థమవుతుంది. అందుకే నేను లాస్ట్లో మీకు చెప్తాను అని చెప్పేసానని అంటున్నానండి. ఈ వీడియో కంటిన్యూగా వినండి, చూడండి. మా రక్త సంబంధికులు వాళ్ళ ద్వారా జరిగిన అనుభవాలు, ప్రమాదాలు, కష్టాలు జరిగినవి అన్నీ మీకు చెప్తే మీరు భయపడతారండి. ముందు వీడియోల్లో ఇప్పుడు చెప్తే మీరు నమ్మరండి. అందుకే నేను ముందు వీడియోలలో వివరంగా అన్నీ చెప్తానండి మీకు. ఇది సంబంధికులు ఎవరికి ఈ కష్టాలు వస్తాయి అని అనుకుంటున్నారు మీరు? చిన్న వాళ్ళకే వస్తాయండి ఎక్కువ. ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా జాగ్రత్త పడతారండి. మా విషయంలో అయితే ఇదే జరిగిందండి మాకు. వాళ్ళు పురాతన ఇల్లు అంటారు, ఎక్కడికెక్కడికో తీసుకెళ్తారండి. మనం వెళ్ళకూడదండి. వెళ్ళకూడదనని మనం అనుకుంటామండి, కానీ వాళ్ళ మీద ప్రేమ కొద్దీ మా భర్త తరఫు నుంచి కదండి ఖచ్చితంగా వెళ్ళాలి అంటారు. నేనేమో వద్దు అని అంటానండి. మళ్ళీ గొడవలు అయితే అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోతా అండి. సైలెంట్ అయిపోతే వాళ్ళు తీసుకెళ్తారండి, వెళ్ళాల్సి వస్తుందండి. అందులో రక్త సంబంధికుల్లో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారండి. వాళ్ళు అనుకోకుండానే వస్తారండి. వచ్చి మన ఇంటికి వచ్చి నిద్ర చెయ్యాలి అని వస్తారండి. చెప్పరండి, ఫోన్లు చెయ్యరు. ఫోన్లు ఉండే టైమే ఇది, కానీ ఫోన్లు చేయకుండానే వస్తారు. నిద్ర చేసి వాళ్ళ సమస్యలు అంటారా, వాళ్ళ దరిద్రం అంటారా, మన మీద వేసిపోవాలని ప్లాన్ చేసుకొని వస్తారండి. ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఇది వీళ్ళు రక్త సంబంధికులే అండి, బయట వాళ్ళు కాదు. వాళ్ళు వచ్చేవాళ్ళు ఖాళీగా రారండి, ఏదో ఒకటి పట్టుకొని వస్తారు. ఇప్పుడు వంటలే ఉన్నాయండి. ఒక పూట మనం మంచిగా భోంచేస్తాం, మంచిగా చేస్తాం వంటలు. ఒక పూట తింటాం, మంచిగా టేస్ట్ వస్తుంది కర్రీ కానీ ఏదైనా కానీ. రెండో పూటకి అది కూర టేస్ట్ మారుతుందండి, టేస్ట్ ఉండదు. అందులో ఏదో ఒకటి కలుపుతారండి వాళ్ళు ఇచ్చింది. అది మనకు అర్థం కాదు, అర్థం చేసుకోలేము. నేను ఇది అర్థం చేసుకోవడానికి నాకే 15 సంవత్సరాలు టైం పట్టిందండి. మీరు కూడా గమనిస్తారని చెప్పేసి అని చెప్తున్నానండి. నేను చెప్పిన ఈ 10 విషయాలలోనండి ఏం చేస్తారంటే అండి, ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తారండి. పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, పెద్దల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి అండి. పిల్లల చదువు డిస్టర్బ్ అవుతుందండి. పిల్లలు మంచిగా చదువుతున్నారన్న విషయం కూడా తెలుసుకుంటే, ఆహా నా పిల్లలు చదువుతలేరు కదా, వీళ్ళ పిల్లలు కూడా చదవద్దు అని చెప్పేసి అని పిల్లలు వాళ్ళ చదువు మీద ధ్యాస ఉండకుండా చేస్తారండి. స్కూల్కి వెళ్ళకుండా, చదవకుండా వాళ్ళ పిల్లలు బాగా షార్ప్ ఉంటారండి, తెలివిగా ఉంటారు. కానీ అయినా కూడా చదవలేకపోతారు పిల్లలు. మన డెవలప్మెంటే రక్త సంబంధికులకి అస్సలు తెలియకూడదండి. వాళ్ళకు తెలిసిందంటే అండి మనం నష్టపరచడానికే చూస్తారండి. మన గురించి వాళ్ళకి తెలియకూడదండి. ఎలా తెలుస్తుందని అనుకుంటారండి? మనం స్టేటస్లో పెట్టుకున్నాడు, ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. ఒక కారు కొన్నా కూడా వాళ్ళకి చూపెట్టకూడదండి. కారు కొన్నా, బైక్ కొన్నా,
ఏది చూపెట్టకూడదు. ఆహా వీళ్ళు కారు కొన్నారా అని చెప్పేసానని ఏడ్చుకుంటారండి. మన ముందు మంచిగానే ఉంటారు, నవ్వుకుంటారండి, చాలా మంచిగా నవ్వుకుంటూ మాట్లాడతారండి వాళ్ళు. భయ వెనక్కి వెళ్ళి ఏడుస్తారండి మనం బాగుపడుతున్నామని. వీళ్ళని అస్సలు నమ్మకూడదండి. పల్లెటూరు ఉంటుంది కదండి, మా సొంత ఊరే, సొంత ఊరికే రమ్మన్నారండి. వెళ్ళాం మేము మాకు తెలియకుండానే వెళ్ళామండి. వెళ్తే అక్కడ మా ద్వారా అంటే మంచి మన నోటి నుంచి మనం మంచోళ్ళం కదండి, ఎవరికి అన్యాయం చేయాలని ఎప్పుడూ అనుకోలేదండి. మనము నలుగురు మంచిగా ఉండాలని అన్నానే నేను ఎప్పుడు కానీ, నేను కానీ, నా భర్త కానీ, పిల్లలు కానీ చాలా మంచి వాళ్ళమండి. మేము మంచి జరగాలనే చూస్తామండి. ఊరికి పిలిపించిండండి, మమ్మల్ని పిలిపించి మా చేత మొక్కిపించుకున్నారండి. వాళ్ళకి చాలా అనుభవాలు జరిగినాయండి. మాకు తెలియక మేము పిచ్చోళ్ళగా వాళ్ళు చెప్పంగానే మొక్కినామండి. మొక్కితే ఇప్పుడు ఎవరో కాదండి, వాళ్ళకు వచ్చినాయి పెద్ద పెద్ద మొక్కిన మొక్కులకు కూడా అండి. నేను తర్వాత చెప్తానండి ఏమేమి మొక్కాను, వాళ్ళకి ఏం మంచి జరిగిందన్న విషయం కూడా చెప్తానండి. ఆ మంచి మీకు తెలిస్తే అండి మీరు అంత షాక్ అవుతారండి. అంత అంటే కోట్లలో లాభం జరిగిందండి వాళ్ళకి, మేము మొక్కినందుకే. వాళ్ళకి వందల వేల కోట్లు ఉన్నాయండి, వాళ్ళకి అంత లాభం జరిగిందండి. వాళ్ళు ఎక్కడో ఉండరండి, వాళ్ళు కలకత్తాలోనే ఉంటారు. కలకత్తా కానీ ఇటు మన తెలంగాణ మొత్తం కానీ, కలకత్తా, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, ఇవన్నీ అండి. ఇవన్నీ బాగా చెడు ఇట్లా దుష్టశక్తులు అంటారా, మంత్రగాళ్ళు అంటారా, చేతబడే అంటారా, బాణమతి విద్య అంటారా, బొమ్మలు చేసుడు అంటారా, మన కాలి కింద మట్టి తీసుకెళ్ళుడు అని అంటారా, ఇవన్నీ అండి. అన్నీ తీసుకెళ్ళి మంత్రతంత్రాలు ప్రయోగాలు ఉంటాయండి. అవి మనకు అర్థం కాదండి. మనము ఇంట్లో ఉండి మాట్లాడుకున్న విషయాలు కూడా అండి వాళ్ళకు తెలుస్తాయి. కర్ణ పిచాచి అని అంటారండి. ఆ పిచాచి అన్నది ఇక్కడ విని అక్కడ వెళ్ళి మంత్రగాడికి చెప్తుందంట, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని. ఆ విషయాలన్నీ ఎలా తెలుసుకుంటారండి? వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనే, వాళ్ళ దగ్గర అంత డబ్బు పెట్టగలిగిన వాళ్ళకే కదండి ఈ విద్యలన్నీ ఉన్నాయి అని చెప్పేసి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటోళ్ళు. చేయగలిగిన వాళ్ళు డబ్బు ఉంటేనే చేస్తారండి వీళ్ళు. వాళ్ళ కాడ డబ్బులు ఉన్నాయండి, అందుకే వెళ్ళిండ్రు. పెట్టగలుగుతారు కాబట్టే వెళ్ళిండ్రండి వాళ్ళు. ఒక ఉదాహరణ మీకు చెప్తానండి నేను. నా భర్త అండి, నా భర్తకు అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన స్థలం అండి రిజిస్ట్రేషన్ అయ్యిందండి. మా వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. అక్కడి నుంచి మట్టి తీసుకెళ్ళిండండి మా భావనే, ఎవరో కాదు. మట్టి తీసుకెళ్ళి కలకత్తాకి మట్టి తీసుకెళ్ళి అక్కడ ఎవరికో ఇచ్చిండ్రంట అండి. ఇస్తే అదే నెలలో ఆ మట్టి తీసుకెళ్ళింది కూడా ఇంకొక అంటే వీళ్ళ అన్న, ఇంకొక చిన్నన్న చూసిండంట. చూసి ఈ విషయం మా వారికి చెప్పిండ్రు. తర్వాత తెలిసింది మాకు, ముందు తెలియలేదండి. ఆ మట్టి తీసుకెళ్ళి 1 మంత్లో అండి నా భర్తకి నైట్ టైంలో ఘోరంగా కడుపు నొప్పి లేచిందండి. అది ఎప్పుడూ లేవలేదు, కింద అంత రాత్రంతా పరిశాన్ అయ్యిండండి. పొద్దున హాస్పిటల్కి వెళ్తే అపెండిక్స్ ఆపరేషన్ అప్పటికప్పుడు చేయాలి, లేకపోతే నీకు ప్రాణాలకు ప్రమాదం అని అన్నారండి. అప్పటి నుంచి మా వారికి హెల్త్ మొత్తం ఖరాబ్ అవుతా ఉందండి. అదే నెలలో అపెండిక్స్ ఆపరేషన్ అయిందండి. ఫిబ్రవరి నెలలోనేనండి ఆపరేషన్ అయ్యింది. ఇలా చేసేటోళ్ళు బాగా దుష్టాత్మలండి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు దుష్టాత్మలండి. దుష్టశక్తులను ఎమ్మడి పెట్టుకొని తిరుగుతారండి. దుష్టాత్మలు స్టార్టింగ్ మంచిగానే చేస్తాయండి వాళ్ళకి, తర్వాత ఉంటాయండి వాళ్ళకి. వాళ్ళ బతుకు ఎలా ఉంటుందో నేను మీకు చెప్పలేనండి. ముందు వీడియోలు వస్తాయి కదండి, ఆ వీడియోలలో నేను వివరంగా చెప్తానండి వాళ్ళ బతుకు ఏమవుతుంది అని. ఈ వీడియో బాగా లెంతీ అయిందండి. బాగా మీకు మార్గాలు చెప్తానన్నా కదా అండి, అందుకే ఆ పరిష్కార మార్గం నేను ఇప్పుడు చెప్తాను. శ్రద్ధగా వినండి, విని చేసుకోండి. ఫస్ట్ ఒక మంచి విషయం చెప్తానండి, అది శ్రద్ధగా వినండి. ఫస్ట్ మీకు ఇష్టమైన దైవాన్ని బాగా ప్రేమగా భక్తిగా నామజపం చేసుకోండి, అంతే. ఇది మొదలు పెట్టండి, ఇది చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను రాను అన్నీ మీకు వివరంగా చెప్తానండి. మీకు నేను ఈ చెప్పిన 10
సమస్యలు చెప్పాను కదా అండి. ఏ ఒక్కటి జరిగినా కూడా మీరు ఏ ఊరు నుంచి వింటున్నారో నాకు ఆ ఊరు తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చెయ్యండి మీకు తెలిసిన వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదో ఒక విషయం, ఏదో ఒక నష్టము, ఏదో ఒకటి జరిగే ఉంటుంది. వాళ్ళు కూడా తెలుసుకుంటారండి. ఈ వీడియో విన్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడతారు. ఎందుకంటే వాళ్ళు డబ్బు నష్టపోకుండా ఉంటారు, ఆరోగ్యం నష్టపోకుండా ఉంటారండి. కుటుంబ సభ్యులతోటి ఎలా ప్రవర్తించాలి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు ఎలా ఉండాలి, ఎవరిని నమ్మరాదండి. డబ్బు ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా కూడా మనం సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు చూసి ఏడుస్తారండి. అందుకే మనం జాగ్రత్త పడడానికే నేను ఈ వీడియో చేశానండి. స్టార్టింగ్లో ఇది ఖచ్చితంగా నేను చెప్పాను కదండి, ఇంతమంది ఇష్టమైన దైవాన్ని ఆ నామస్మరణ చేసుకోమని చెప్పేసినానని. ఇది ఖచ్చితంగా చేయాలి. ఇది ఒక ఫస్ట్ సొల్యూషన్. ఇది ఒక్కటే అండి ఫస్ట్ నేను చెప్పేది. ఇది ఒక్కదే సొల్యూషన్ కాదు, ఇంకా ఉన్నాయి. నేను ముందు అన్నీ చెప్తానండి మీకు. ముందు వచ్చే వీడియోలలో ఏం సమస్యలు వస్తాయి, ఆ సమస్యలకి పరిష్కారం ఏంటిది అన్నీ చెప్తానండి. మీరు ఉరుగులు పరుగులతోటి అక్కడికి ఇక్కడికి వెళ్ళకండి. నేను చెప్తాను, అది చేసుకుంటే 100% అవుతుంది. నాకు అయ్యింది, మీకు కూడా అవుతుంది అని అనుకుంటున్నా. నాకు మీ ఇష్ట దైవం నామజపం చేయమని చెప్పి అన్నాను కదా అండి. ఆ నామజపం ఎందుకు చెయ్యాలి అని అంటే అండి, వాళ్ళు వచ్చిండ్రు కదండి మన ఇంటికి. వచ్చి మన కాడున్న పాజిటివ్ ఎనర్జీని అంతా వాళ్ళు గుంజుకొని తీసుకెళ్ళిపోయిండ్రు కాబట్టే మనము మన ఇష్టదైవం నామాన్ని జపం చేసుకోవాలి, పెంచుకుంటూ వెళ్ళాలండి. ఎంత చేస్తే అంత మంచిదండి. ఈ క్షణం నుంచే మీరు స్టార్ట్ చేయండి, ఆలస్యం చెయ్యకండి. నియమాలు ఏముండవండి. నడుచుకుంటూ, వంట చేసుకుంటూ, పనుకున్నా కూడా జపం చేసుకుంటూ ఉండండి. ఇల్లంతా తిరగండి. ఎందుకంటే వాళ్ళు ఇల్లంతా తిరుగుంటారు కదా అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అండి మన ఆత్మశుద్ధి ఉండాలండి, దేహశుద్ధి కాదండి. ఆత్మశుద్ధి ఉండాలి. స్మరణ ఇల్లంతా తిరుగుతూ కూడా చెయ్యాలండి. చేస్తే మంచిదండి. ఏ పని చేసినా కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఏ పని చేసినా కూడా చేసుకుంటూ ఉండండి. ఎందుకు అని అంటే అండి, మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ మొత్తం వాళ్ళు తీసుకెళ్ళిండ్రు కదా అండి. అందుకే మనము ఎంత చేస్తే, కూర్చున్నా, లేచినా, పనుకున్నా, మనం తెలివితో ఉన్న ఏ పని చేసుకుంటే అండి పాజిటివ్ ఎనర్జీ బాగా నిండుతుందండి. నిండుతూనే ఉంటే మనము ఈ సమస్యల నుంచి కొంతైనా మనకి ఉపశమనం దొరుకుతుందండి. ఈ వీడియో ఇంతటితో నేను ఆపేస్తున్నానండి. చాలా లెంతీ అయింది ఇప్పటికే. దైవ నామస్మరణ అయితే మరవకండి అండి. చెబుతూనే ఉండండి, దైవనామస్మరణ చేసుకుంటూనే ఉండండి, దైవనామస్మరణ చేస్తూనే ఉండండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అండి, మేము పడ్డ కష్టాలు మీరు పడకూడదని చెప్పేసానని, కనీసం కొందరన్నా బాగుపడతారనని చెప్తున్నానండి. వాళ్ళ ఇల్లుని కాపాడుకొని ఎవరైనా జాగ్రత్త పడి బాగుపడతారనని చెప్తున్నానండి. నేను ఇది సొంతంగా చెప్పింది కాదండి. నేను దైవభక్తురాలనండి. నా నోటి నుంచి ఆ దైవమే చెప్పించింది అని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకోండి, దైవ నామస్మరణ చేసుకోండి, బాగుపడండి. మీరు కూడా కొంతైనా ఉపశమనం పొందండి. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి. నేను ముందు వీడియోలలో అన్నీ చెప్తానండి. ఇది లెంతీ అయిందండి. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.